హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడి కావాల్సింది జీలకర్ర, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, తెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ నూనెలో ఫ్రై చేసి మిక్స్ ఆడతాను. ఇవన్నీ వేయించుతున్నాను కదా. ఇప్పుడు రుచి సరిపడిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. చూసారా, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, పసుపు, ఉప్పు, చింతపండు అన్నీ వేసి ఇలా మగ్గబెట్టుకుంటే చట్నీ ఇలా మగ్గబెట్టుకోవాలి. చట్నీ వేయించుకుంటాం కదా, నీళ్ళు లేకపోకుండా వేయించిన పచ్చడి వేరే రుచి వేరేగా ఉంటుంది. ఇలా మగ్గబెట్టుకున్న పచ్చడి రుచి వేరేగా ఉంటుంది. చూడండి, దోశల్లో కానీ చపాతీలో కానీ పులకాల్లో కానీ మనం అన్నంలో కానీ ఉప్మాలో కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది పచ్చడి అండి. ఇంకా దీనికి అప్పుడే అయిపోలేదు, మళ్ళీ మీకు ఏమేమి వేస్తాను మళ్ళీ తాలింపు పెడతాను, చూపిస్తాను. ఈ పచ్చడి చల్లారాక మిక్స్ ఆడతాను. పచ్చడి జోరుగానే ఉండాలండి, గట్టిగా ఉండకూడదు, జోరుగా ఉండాలి పచ్చడి. అంటే జోరుగా అంటే అంత బాగా పలసగా కాదు, పచ్చడి అంటే మరి ఇలా మగ్గితేనే దీని రుచి. దగ్గరగా ఎగిరిపోకూడదు, కొద్దిగా కొంచెం నీరు ఉండాలి. ఇది కొంచెం ఎక్కువగా కొంచెం మగ్గ పెడతాను. లైట్గా కొద్దిగా నీళ్ళు ఉండాలి. ఆ నీళ్ళు ఉన్న దాని మీద మనం మిక్స్ ఆడుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. మళ్ళీ చూపిస్తాను మీకు పచ్చడి మిక్స్ ఆడాక. చూడండి, మగ్గిపోయింది పచ్చడి. చల్లారాక మిక్స్ ఆడతాను. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, ఈ తెల్లుల్లిపాయ ఒకటి అంటే బాగా వేయించను. దీన్ని పొడిగా చీలికల కింద కోసి లాస్ట్ని వేస్తాను. మిక్స్ అంటే ఇదేంటి, కాడలాగా ఉండేది మిక్స్. ఇది వేడిగా ఉన్నా పర్వాలేదు. ఇది దీంతో చేసుకుంటే రోట్లో రుబ్బుకున్నట్టుగా ఉంటుందండి. ఈ కాడ మిక్స్తోని చాలా బాగుంటుంది. మనం రోట్లో ఎలా చేసుకుంటాం అలా ఉంటుంది దీంతో. ఇక అయిపోయింది పచ్చడి సార్. దీని తాలింపు పెడతాను.